వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సర్. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. చాలా మంది అందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, లేదంటే పిల్లలందరూ కూడా ఇంట్లో ఉండడం, మనం ఎక్కువ సమయం ఇంట్లో గడపడం వల్ల ఏదో ఒకటి తినాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అలా పిల్లలకు ఈ మధ్య కాలంలో మనం చూస్తే అంటే ఇంట్లో చేసిన ఫుడ్ కన్నా బయట చేసిన ఫుడ్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ ఎపిసోడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, చాలా మంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా స్నాక్ రిలేటెడ్ గా కావచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ కైనా మనం ఏది తీసుకున్నా కూడా హెల్దీగా తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ లో 9 Nuts Millets వారు అందిస్తున్న ఫ్రాంచైజ్ గురించి మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్న మన ఉషారాణి గారు ఉన్నారు. మోతీనగర్ గణేష్ మండపం దగ్గర ఉంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నమాట. సో మరి చాలా సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఏదైనా హెల్దీ రిలేటెడ్ గా ఇస్తే బాగుంటుంది. అంటే ఎప్పుడు నేనే చేయకుండా వాళ్ళకి బయట నుంచి వచ్చినట్టు ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ హెల్దీ రిలేటెడ్ గానే ఒక ఫుడ్ రెసిపీని మీరు తయారు చేసుకోవాలి అన్న, సింపుల్ గా స్నాక్స్ మీ చిల్డ్రన్స్ కి ప్రొవైడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అయితే బెస్ట్ ఎపిసోడ్ అని చెప్తాను. సో మనతో పాటు అయితే ఉషారాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో బేసిక్ గా మనం మాట్లాడుకుంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి, స్నాక్ గా తినాలి అని అంటూ ఉంటారు. సో అంటే ఈ 9 Nuts Millets లో కొత్తగా వచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? కొత్తగా అంటే చాలా వెరైటీస్ వచ్చాయండి. మీరు పిల్లలు అని ఎస్పెషల్లీగా అంటున్నారు కాబట్టి, ఇప్పుడు చాలా మంది అంటే పిల్లలు అనగానే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే మ్యాగీ, నూడిల్స్ ఇవన్నీ ఏంటంటే చాలా ఇష్టమైపోయాయి. అవి దేంతో చేశారు అనేది పక్కకు పెడితే అది మన పెద్దవాళ్ళ హెడేక్. వాళ్ళకి మాత్రం మ్యాగీ, నూడిల్స్ కావాలి. అలాంటి వాళ్ళ కోసమే పిల్లల్లో ఏంటంటే నూడిల్స్ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో అన్ని హెల్దీవే అన్నమాట. 3 వేరియంట్స్ లో కూడా అంటే వాళ్ళకి చాయిస్, ఎప్పుడు ఇదే రొటీన్ అయిపోతుంది అనేది వేరేవైనా ఉంటాయి కాబట్టి 3 వేరియంట్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనకి నూడిల్స్ వచ్చేసరికి రాగి నూడిల్స్ ఉంటాయి, ఓకే, ఫాక్స్ స్టైల్ నూడిల్స్ ఉంటాయి, అలాగే జోవార్ కూడా ఉంటాయి. ఏంటంటే 3 వేరియంట్, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ట్రై చేయొచ్చు, ఒక్కొక్క వేలో ట్రై చేయొచ్చు. ఇప్పుడు నూడిల్స్ అనగానే మనకు ఒక్క రెసిపీ ఉండదు, చాలా రకాల రెసిపీస్ ఉంటాయి కాబట్టి చాలా రకాలుగా ట్రై చేస్తున్నప్పుడు 3 వేరియంట్స్ 3 ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఏవి మనకి టేస్ట్ ఉంటుందో, ఏ చాయిస్ మన టేస్ట్ కి తగ్గట్టుగా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. నూడిల్సే కాదు, ఇప్పుడు వర్మ్సెల్లి అనేది మనం ఎన్ని రకాలుగా యూస్ చేస్తామో, ఎన్ని ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తామో ఇప్పుడు మనకే తెలుసు. ఇది కూడా 3 వేరియంట్స్ వస్తాయి మనకి. ఫాక్స్ స్టైల్ వస్తుంది, జోవర్ వస్తుంది, లిటిల్ మిల్లెట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సమ్మర్ కాబట్టి వేడి చేసేవి తినకూడదు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తారు లిటిల్ మిల్లెట్ అనేది మన బాడీ టెంపరేచర్ ని చాలా కూల్ చేస్తుంది. సో ఆ వేలో కూడా మనము ఈ హెల్దీగా ప్లస్ ఈ సమ్మర్ కి మనకు ఫ్రెండ్లీగా ఉండే లిటిల్ మిల్లెట్ కూడా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఫాక్స్ స్టైల్ తీసుకున్న ఎక్కువ క్వాంటిటీ ఏం వాడు, మనము ఏదైనా లిమిట్ ని దాటి తింటే మనం వేడి చేస్తాం. మనం తీసుకున్న మినిమల్ క్వాంటిటీలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం పర్టికులర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా టెన్షన్ లేకుండా లిటిల్ మిల్లెట్ ద్వారా ఇంకా హెల్దీగా ఉండొచ్చు. దాంట్లో కూడా ఇప్పుడు వర్మ్సెల్లి తీసుకున్నా మనం చాలా వేరియంట్స్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒకటి మనం పాయసం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సింపుల్ గా త్వరగా అయిపోయే పాయసాలలో ఇది ఒకటి ఉంటది. సో అలా చేసుకోవచ్చు. లేదు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి, బ్రేక్ఫాస్ట్ అంటే సేమియా ఉప్మా తినొచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలకి ఉప్మా నచ్చదు కాబట్టి దీన్ని సేమియా పులిహోరగా చేసుకుంటుంటారు, పొడి సేమియా అని చేస్తారు. చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంట్లో 3 వేరియంట్ అంటే ఎలా అయినా తినొచ్చు, ఏ ఫామ్ లో అయినా తినొచ్చు మన చాయిస్ ప్రకారం. ఇవి స్టిక్కీగా కూడా ఉండవు. ఇప్పుడు మనం వన్స్ ప్రిపేర్ చేస్తే మనకు ఇవి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది అని అంటే, మనము ఏవైతే కుక్ చేస్తుంటామో చేసేటప్పుడు వాటర్ లో కొంచెం వీటిని ఉడకనిచ్చినప్పుడు స్టిక్కీ అవుతాయి. మిగతా ఇవి అసలు స్టిక్కీగా తగలవు మీకు. వన్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు గమనిస్తే ఈ స్టిక్కీ అనేది బంకగా అసలు అవ్వదు. ఇవి ఏవైతే మిల్లెట్ మనం అంటామో ఆ డిఫరెన్స్ అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. అలా నూడిల్స్ అయినా కూడా ఇప్పుడు చాలా మంది నూడిల్స్ బయట మనం ప్రిపేర్ చేసుకున్నట్టుగా నూడిల్స్ చేస్తాం పిల్లలకి. వాళ్ళు ఏంటంటే అవి రోల్ చేసి తినాలి, ఫోక్ తో పాటు స్ప్రింగ్ లాగా రావాలి, అలా చేసుకోవచ్చు. అలా వాటిని కొంచెం బ్రేక్ చేసి చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ సైజులో అలా కూడా ఇచ్చవచ్చు. ఎలా అయినా మనం బయటవి ఎలా అయితే తీసుకుంటూ ఎన్ని రకాలుగా తీసుకుంటామో అన్ని విధాలుగా వీటిని తీసుకోవచ్చు అనమాట. ఏ డిఫరెన్స్ కాకపోతే ఇది హెల్దీ అంతే. మనం టెన్షన్ పడకుండా హెల్దీగా తినేయచ్చు. సూపర్. ఇంకా ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి?
ఇంకా ఈ రస్క్ గురించి మనం ఎవరికి చెప్పక్కర్లేదు, పిల్లలైనా పెద్దలైనా చాలా మందికి చాయ్ ఫ్రెండ్. పడుతూ ఉంటారు. Yes. చాయ్ ఫ్రెండ్ పిల్లలకి ఏంటి అని అంటే ఇది డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు, మనం వాళ్ళు ఒక స్నాక్ లాగా ఇంట్లో ఆడుకుంటూ తిరుగుతూ గేమ్స్ ఆడుకుంటూ కూడా తినేయచ్చు ఈ రస్క్ అని. ఇది ఏంటంటే మిల్లెట్ రస్క్ అన్నమాట. దీంట్లో లైక్ ఒకటే అనే కాదు, 2 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ మిక్స్ తో పాటు చేస్తాం అనమాట దీన్ని. ఈ మిల్లెట్ రస్క్ ఏంటంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా, చాలా మంది ఇప్పుడు టీ మానుకోవాలి, టీ ఎలాగో మానుకోలేరు. చాలా మంది ఏమంటారంటే ఆ టైం అయ్యేసరికి అది తాగకపోతే వాళ్ళు కొంచెం అన్ఈజీగా అలా ఫీల్ అవుతారు. సో అది మానుకోలేదు. కానీ దాంట్లో రస్క్, బయట రస్క్ చాలా రకాలుగా దొరుకుతాయి. వాటి బదులు ఇవేంటి అని అంటే అట్లీస్ట్ హెల్దీ ఏదో తీసుకునే దాంట్లో ఒకటి మనం రీప్లేస్ చేసినా మన హెల్త్ కి ఎంతో కొంత ఫ్రెండ్లీ అవుతుంది. ఎందుకంటే డైలీ 2 times తాగుతాము టీ, ఆర్ఎల్స్ ఒక్కసారి తాగే వాళ్ళు ఉంటారు. కానీ మనం వీక్ కి క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 7 times అయిపోతుంది. సో అలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట. మన డే రొటీన్ లో ఇది ఒక మంచి ప్లేస్ తీసుకుంటది పాస్తా. Yes. ఈ పాస్తాని మనం ఇంకెన్ని రకాలుగా చేస్తామో, ఎన్ని వేస్ లో యూస్, చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మందికి ఇష్టపడుతూ హెల్దీగా, ఉంటారు. హెల్దీ వేలో మనం ఇష్టంగా చేసుకోవచ్చు అనమాట. ఈ పాస్తా అనేది కూడా రొటీన్ గా డైలీ మిగతా అన్ని ఎలా చేస్తామో అలాగే చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ముందు ప్రీవియస్ గా ఇది ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ టైంలో మనం ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అంత డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత త్వరగా సాఫ్ట్ అయిపోతుందో అని ఒక డౌట్ ఉంటుంది. దాన్ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంత ఎక్కువ ఏముండదు. ఓకే, చాలా మందికి కూడా అంటే మిల్లెట్స్ కదా టేస్ట్ ఉంటుందా అని డౌట్ కూడా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందండి ఆ టేస్ట్? టేస్ట్ అండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది మనం చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నమ్కీన్స్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా మనము పిల్లలకి చెప్తేనే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేనే కాదు, మా ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, తమ్ముడు ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఏదైనా మనం చేతికి ఇచ్చి తినమంటే తినేస్తారు. లేదు ఇది రాగితో చేసింది, జొన్న చేసింది, నాకు వద్దు, నాకు ఇష్టం లేదని పెట్టేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది అది ఇది అనేసి. ఈ పాస్తా కూడా అంతే, మనం చెప్పకుండా కుక్ చేసి వాళ్ళ ముందు పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. లేదమ్మా ఇది మిల్లెట్స్ తో చేసింది హెల్దీ అమ్మ అంటే నాకు వద్దంటారు. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఫ్లేవర్ వైజ్ గా కానీ దేని వైజ్ అయినా. టేస్ట్ లో కూడా మనకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ అలాగే ఈ సమ్మర్ స్పెషల్ ఇంకేం వచ్చాయండి? చాలా మంది ఏంటంటే సమ్మర్ స్పెషల్ అని ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. సమ్మర్ స్పెషల్ అంటే అందరు ఇంట్లో ఉంటారు. మామిడికాయ పచ్చడి. అందరు ఇంట్లో ఉన్నప్పుడు మెయిన్ గా జరిగే విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళందరితో టైం స్పెండ్ చేయాల్సిన మెయిన్ పర్సన్ కిచెన్ లోనే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వెరైటీస్ కావాలి, రోజుకు ఒక వెరైటీ కావాలి, అన్ని తింటూ ఉంటాం. వాటిలో ఇంకా పెద్దవాళ్ళకి ఎక్కువ అంటే పచ్చళ్ళు, పొడులు ఇవి చేసుకోవాలంటే వేసుకోవడం, ఆరబెట్టుకోవడం, వాటిని గ్రైండ్ చేయడం చాలా ప్రాసెస్ ఉంది. సో అలా కాకుండా ఇంట్లో లేడీస్ కూడా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళతోటి చిట్ చాట్ చేస్తూ కలిసి తినాలి అని అంటే తక్కువ టైంలో మన దాంట్లో పొడులు కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఒకటి కాదు 6 రకాల పొడులు ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇవి ఏంటంటే అవిసె గింజల కారం, మునగాకు కారం, ఇడ్లీ కారం అని ఉంది, క్యారెట్, కొత్తిమీర. సో ఇలాగా ఏంటంటే మనము కర్రీ లీవ్స్, 6 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. సూపర్. ఏదైనా మనం చూస్ చేసుకొని డైరెక్ట్ గా ఒక రైస్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినేస్తే హ్యాపీగా మీల్ ఫినిష్ అయిపోతుంది. అవునవును. అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా మంది కూడా ఇంటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. సడన్ గా పచ్చళ్ళు అయిపోయాయి అంటే ఏమైనా ఉన్నాయా కొనుక్కుందాము అంటే అక్కడ మనకి సోర్స్ కూడా ఉండదు. ఈ పొడులు అయితే బాగున్నాయి, హెల్దీగా కూడా ఉంటాయి. అవునండి. అండ్ ఇంకా కొంతమంది కొత్త వెరైటీస్ ట్రై చేయాలంటారు. లైక్ పొంగల్లో కూడా కొంతమంది కారపొడి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది కొత్తగా ట్రై చేస్తుంది ఏంటంటే అవిసె గింజలు, మునగాకు హెల్దీ కాబట్టి డైలీ డేలో ఏదో ఒక దాంట్లో యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది మంచిది. ఎందుకనంటే స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ఆ మిక్చర్ లో అయితే అంత డిఫరెన్స్ అనిపించదు. సో అలాంటి వాళ్ళకు కూడా బాగా రికమెండ్ చేసుకోవచ్చు అనమాట. నైస్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ సమ్మర్ స్పెషల్ తో పాటు అంటే ఒక 3-4 months నుంచి మీరు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఎక్కువగా సేల్ అయిన ప్రోడక్ట్ ఏంటి? ఎక్కువగా సేల్ అయిన ప్రోడక్ట్స్ అంటే యాక్చువల్ గా నమ్కీన్స్ అనే చెప్పొచ్చు. నమ్కీన్స్ ఏంటంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా హెల్దీగా హ్యాపీగా తినేసేయచ్చు వాళ్ళు. అందులో ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అమ్మమ్మ గారిలో ఊరు వెళ్ళినా, ఎవరి ఊరు వెళ్ళినా ఏంటంటే మనకి ఏదో ఒకటి డే మొత్తంలో నాంతూనే ఉంటది. సో అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు మనం మిల్లెట్ తోటి జోవర్ లో కానీ, ఫాక్స్ టైల్ కానీ, మల్టీ మిల్లెట్ అంటే ఎస్పెషల్లీ 3 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ పౌడర్ తో చేస్తారు. సో 3 వెరైటీస్ ఏంటంటే మనం కొంచెం తిన్నా టమ్మీ ఫుల్ అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. చాలా మంది ఏమవుతుంది అని అంటే ఇవి స్నాక్స్ తినేసి రైస్ నాకొద్దు అనేస్తారు పిల్లలు. సో ఇవేంటంటే కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఆ లంచ్ టైంలో వాళ్ళు లంచ్ హ్యాపీగా తినేస్తారు. సో అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వీళ్ళు పిల్లలు తినలేదు, సమ్మర్ డిహైడ్రేట్ అవుతారు, ఇలా ఏం అవ్వకుండా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే. అంటే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అయినా కూడా లేదు అంటే ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉందా? ఆన్లైన్ లో అవైలబుల్ అండి. నేను
ఇక్కడ ఏదైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉందో అది డైరెక్ట్ గా కాల్ చేసినా పర్లేదు, లేదా అది ఓపెన్ చేసి మీరు క్యాటలాగ్ చూడొచ్చు. క్యాటలాగ్ లో స్టోర్ లో ఉన్న ప్రతి ఐటమ్ దాంట్లో ఉంది. సో మీకు ఏది కావాలి చూస్ చేసుకొని ఆ క్యాటలాగ్ లో సెలెక్ట్ చేసుకొని మెసేజ్ చేసిన డోర్ డెలివరీ అవైలబిలిటీ కూడా ఉంది. గ్రేట్. డోర్ డెలివరీ కాకపోతే ఏంటి అంటే ఎవరైతే విత్ ఇన్ 3 కిలోమీటర్స్ ఉంటారో వాళ్ళకి Door delivery. ఇమీడియట్ గా ఆ డే లో అవుతుంది. లాంగ్ ఉన్న వాళ్ళకి టైం పడుతుంది కొంచెం. ఓకే ఓకే. అంటే చాలా మంది కూడా అంటే ఇప్పుడు స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా కూడా వాళ్ళలో జరిగే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు మనము బోకే వాళ్ళు ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్లాంట్ ఇస్తున్నారు. అలాగే మనం తీసుకునే ఫుడ్ లో కూడా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో ఆర్గానిక్, ఎకో ఫ్రెండ్లీ, దాంతో పాటు ఒక మంచి ఆహారం ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. అలా ఎవరికైనా కూడా స్నాక్స్ రిలేటెడ్ గా కానీ ఏమైనా కావాలి అన్నప్పుడు స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా కూడా ఒక బల్క్ ఆర్డర్స్ ఇస్తే చేస్తారండి? తప్పకుండా మేడం, బల్క్ ఆర్డర్స్ లో ఇస్తే చేస్తాం. ఇప్పుడు చాలా వరకు మనం డ్రెస్సెస్ విషయంలో వేరే వాటి విషయంలో కస్టమైజ్డ్ అని వింటాం. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఒక అకేషన్ కి తగ్గట్టు అది పెద్దదైనా చిన్నదైనా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే మీకు చాయిస్ ఉంటది ఇక్కడ. ఏవైతే ప్రిఫరబుల్ ఇవి కావాలి, ఇవి వాళ్ళ టేస్ట్ ఉంటది అని అంటారో వాటినే మీరు యాడ్ చేసి ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్ అనేది మీరు హ్యాపీగా వాళ్ళకి ఇవ్వచ్చు. సో దట్ మీరు హెల్దీవి ఇస్తున్నారు, వాళ్ళ చాయిస్ కి తగ్గట్టు ఇస్తున్నారు, కాబట్టి మీరు వాళ్ళిద్దరూ హ్యాపీ అవుతారు. ఇప్పుడు స్కూల్స్ లో కానీ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ చాలా చోట్ల గిఫ్ట్ ప్యాక్స్ ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే మన చాయిస్ ఆఫ్ ఏవో ఒకటి మన చాయిస్ కి తగ్గట్టు ఇస్తారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళది హెల్దీ అని అన్నారు కాబట్టి ఇప్పుడే మీరు సో ఇదే అనుకోండి, ఇది ఒక బర్త్డే కి చిన్న గిఫ్ట్ ప్యాకెట్ ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రొడక్ట్స్ అంటారా 4 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ అన్ని పిల్లలకి ఇష్టం. చిక్కీ చాక్లెట్స్ అండి ఏముంటాయి అందులో? ఇది వచ్చేసి కుకీసే అన్నమాట. ఈ దీంట్లో చాకో చిప్స్ కూడా ఉంటాయి వాళ్ళ పిల్లలకి చాయిస్ కి తగ్గట్టు. శాంపిల్ ప్యాకెట్ అన్నమాట. నచ్చింది అని అంటే హ్యాపీగా పెద్దవి తర్వాత వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటది అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏంటి అంటే చిక్కీస్, 3 వేరియంట్స్ ఆఫ్ చిక్కీస్. ఇంకా మన దగ్గర చాయిసెస్ లో ఉన్నాయి, జస్ట్ ఫర్ ద శాంపుల్ అనమాట. అందుకే చెప్పాను కస్టమైజ్డ్ అని. ఏంటంటే ఇవి నేను పెట్టినవి, వాళ్ళ చాయిస్ కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఏవి కావాలి అంటే అలా మనం కస్టమైజ్ చేసి కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఎన్నికల చాక్లెట్స్ కూడా ఉన్నాయి, చాలా డార్క్ చాక్లెట్స్ అని. డార్క్ చాక్లెట్స్ ఏనా అండి? డార్క్ చాక్లెట్స్ తో చేసినవి. డార్క్ చాక్లెట్స్ కాదు, డార్క్ చాక్లెట్ చేదు కదండి, ఇవి చేదు అనిపించదు. డార్క్ చాక్లెట్, మిల్లెట్ పౌడర్, మనం ఏదైతే చెరుకు బెల్లం అంటామా అవి మిక్స్ చేసి చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట. చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా బార్స్ ఉంటాయి మన దగ్గర, శాంపిల్స్ ఉంటాయి అన్నమాట. సూపర్. సో 2 రకాలుగా తీసుకోవచ్చు. మరి ఎవరికైనా కూడా ఇంకా అంటే బల్క్ లో ఆర్డర్ ఇచ్చే వాళ్ళైనా లేదు అంటే ఆన్లైన్ లో మేము పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సరిపోతుంది అంటారు? సరిపోతుంది. లేదండి మేము విజిట్ చేస్తాము అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ మోతీ నగర్ మీసేవా రోడ్ వచ్చి గణేష్ మండపం పక్కలైనంటే ఎవరైనా చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా అంటే మిల్లెట్స్ కి సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్ అయినా టేస్ట్ చేయాలి అనుకున్నా, మీ పిల్లలకి అందించాలి అనుకున్నా కూడా దానికి సంబంధించిన వివరాలు కావాలి అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.